అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుతున్నవి. గట్టు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదము రండి అని చెప్పుకొనొచ్చు. భూరాజులు యెహోవాను ఆయన అభిషిక్తులను విరోధంగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకున్నాడు, ప్రచండ ప్రభుత్వం చేత వారిని తల్లడింపచేయు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలా సెలవిచ్చాను. నీవు నా కుమారుడు, నేడు నిన్ను కనియున్నావు. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని అలగొట్టెదవు, కొండను పడగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా కాలగొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులేండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఏళ్ళు ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. నేటి సాక్ష్యములు ఎవరైనా షేర్ చేసుకుంటే చేసుకోవచ్చు. గత వారం అంతా నేను బాక్స్కి ఫీవర్ వచ్చి వామిటింగ్స్ ఆ ఫీవర్ వామిటింగ్స్ తగ్గాక ఇంజక్షన్ ఒకటి ఇస్తే ఆ ఇంజక్షన్కి తలంతా తిప్పడం, ఇదంతా తిరగడం చాలా సమయం వేసి అది కూడా అదే ఎలర్జీ ఫేస్ కొంత ఎలర్జీ వచ్చింది. డాక్టర్స్ ఇచ్చారు, సంపూర్ణంగా నాకు స్వస్థత రావాలని చెప్పి ప్రార్థన చేసుకొస్తే కూర్చున్నాను. అట్లానే నా కుటుంబం పిల్లల కోసం ప్రార్థన చేయాలి, కుమారుడికి జాబ్ కోసం, కుమార్తెకి పిల్లల కోసం ప్రార్థన చేసి, మరి ఆరాధన కోసం కూడా మరి వచ్చే నెల నుంచి ఆరాధన మధ్యాహ్నం స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. దానికి ఆటంకం కాకుండా ఎలా చేయాలి బయటపరచాలి, క్రమంగా ఆరాధన జరగడానికి నేను సహాయం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది, మంచి ఆరోగ్యం దేవుడు భరించండి. గవర్నమెంట్ ఇవ్వాల్సిన బెనిఫిట్స్ క్లెయిమ్ చేయకుండా గవర్నమెంట్ నుంచి రావాలి నుంచి ప్రార్థన చేస్తాను. సాక్షి తెలియజేస్తున్నాను. షేరింగ్లో మన మధ్య బిషప్ కేకే సామ్యుల్ గారిని ఆహ్వానించాం. ఆయన మరి ఎన్నో పనులున్నా సూర్యాపేట నుంచి వర్షంలో ముందుకు వచ్చి మన మధ్య మందికి వందనాలు. ఈరోజు మనకు కావాల్సిన వాటిలో ఆయన అందిస్తున్నారు. ఆయనకి చూస్తున్నాం. కుటుంబ సభ్యులకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేను శుభములు తెలియజేస్తున్నాను. ఈ కీర్తన గ్రంథంలో మరి 2వ కీర్తన భాగాన్ని మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన జన్మించినప్పుడు ఎట్లాంటి పరిస్థితులు రాజులు వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేశారు, అలాగే వ్యతిరేకించారు అనే పరిస్థితుల గురించి దావీదు భక్తుడు దాదాపు 750 సంవత్సరాల కిందటే ఈ యొక్క కీర్తన క్రీస్తు ముందే 750 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ కీర్తన ద్వారా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో ఆయన జన్మించడై ఉన్నాడు. జన్మిస్తే ఎలాగా ఈ లోక సంబంధమైన రాజులు, అంటే ఒక మాట చెప్పాలంటే హేరోదు రాజు, వీళ్ళంతా కూడా ఏ విధంగా మరి తిరుగుబాటు చేస్తున్నారనే విషయాన్ని ముందుగానే ఆయన ప్రవచించాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రవచన గ్రంథం ఇది. అందుకని అంటున్నాడు, అంజచరులు ఎలా గల్లంతు చేస్తున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుతున్నారు. ఈ రోజులో మనం చూసినట్లయితే మరి ఇండియా దేశంలో కూడా చాలా భయంకరమైన విగ్రహాలు జరుగుతాయి. సజీవుడైన
మరి సృష్టికర్త అయిన రక్షణ మార్గాన్ని చూపించిన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరి ఆ గమనాన్ని వాళ్ళకి ఇష్టపట్ల. ఈనాడు భారతదేశంలో ఎక్కడ చూసినప్పటికీ క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. చర్చెస్ కొట్టేస్తూ ఉన్నారు. అలాగే రాజులు అనగా పరిపాలకులు, రాజులు అంటే ఆనాడు రాజులు ఉన్నారు, ఇప్పుడు పరిపాలకులు. మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వాలుగా కనబడుతుంది. కాబట్టి ఇది ముందుగానే దావీదు ద్వారా దేవుడు ప్రవచించాడు. కాబట్టి ఏమంటాడంటే, మనము వారి కట్లను తెప్పుదాం రండి. వాళ్ళు కట్లు కట్టుకుని వాళ్ళ బౌండరీస్లో వాళ్ళు ఉన్నారు. మా దేవుళ్ళు మాకున్నారు, అలాగే మా దేవతలు మాకున్నారు, 30-30 దేవతలు దేవుళ్ళు మాకున్నారు. మరి వాళ్ళకన్నా గొప్పవాడు అయినా మీకు ఒక్కడే, మాకు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఆ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. అలాగే ఈ యొక్క హిందూ ధార్మిక సంస్థలైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు మరి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి భారతదేశంలో, అలాగే ఇతర దేశాల్లో కూడా, భారతదేశం నుండి ఎవరైతే ఇతర దేశాలకు వెళ్ళారో వాళ్ళు కూడా ఈ యొక్క హిందూ మతాన్ని ప్రమోట్ చేస్తూ ఎంతోమందిని మరి ఆ విధంగా ప్రభావంతం చేస్తూ వాళ్ళు విదేశాల నుండి స్వదేశానికి వచ్చి వాళ్ళ యొక్క హిందూ ధార్మిక సంస్థలు ఎక్కడైతే ఉన్నాయో ఆఖరికి తెల్లోళ్ళతో సైతం వాళ్ళు దీనికి ఆకర్షించబడి ఆ విధంగా దేవుని విడిచిపెట్టి, సజీవుడైన దేవుని విడిచిపెట్టి, ప్రభువుని విడిచిపెట్టి, వాళ్ళు నిజమైన రక్షణను విడిచిపెట్టేసి మళ్ళీ ఈ యొక్క భారతదేశం వచ్చి హరే రామ హరే కృష్ణ ఆ ఉద్యమంలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఇంకా ఎన్నో ఉద్యమాల్లోకి వెళుతూ ఆ విధంగా క్రైస్తవులకి మరి క్రైస్తవ విధానానికి మరి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తున్న విధానం చూస్తున్నాం. అందువల్ల అంటున్నాడు, వారి కట్లను తెప్పుదాం రండి. అంటే క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే, మనము ఏ కట్లు అయితే వాళ్ళు ఉన్నారు ఆ కట్టులో నుండి ఆ యొక్క మరి ఆ గుడితనం అనే ఆ పరిస్థితుల్లో నుండి వాళ్ళని విడుదల చేయాలి, వాళ్ళ ప్రభువులకు నడిపించాలి. ఎందుకంటే ఒక్క ఆత్మ కూడా నశించకుండా యేసు ప్రభువుకి దేవునికి ఇష్టం. కాబట్టి ఈ పరలోకం అనేది మానవులందరి కోసం దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ మరి ఇతర దేశాల్లో మనం చూసినట్లయితే 279 దేశాలు, 258 దేశాలే గుర్తించబడి ఇంకా దేశాలు ఉన్నాయి అంటున్నారు. ఈ 279 దేశాల్లో కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆల్మోస్ట్ చాలా చోట్ల దేవునిగా ఆరాధిస్తూ ఉన్నారు. ఈ మధ్యన మరి ఈ యొక్క అమెరికా అధ్యక్షుడిగా ఎవరైతే కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు ఆయన డొనాల్డ్ ట్రంప్, ఆయన ఏమంటున్నాడంటే, యేసే నిజమైన దేవుడు, ఈజ్ ఓన్లీ ద సేవియర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ అమెరికా అని చెప్తున్నాడు. అలా దమ్మున్న మరి ఎవరు కూడా నాయకుడు ఆ విధంగా డైరెక్ట్ చెప్పట్లా. నేను యేసు నామ పేరట నేను ఎలక్షన్లో కంటే అమెరికా దేశంలో ఉన్న మరి ఆ యొక్క పార్టీలు ఏది అమ్మనప్పటికీ రిపబ్లికన్స్ అయినా డెమోక్రట్ అయినా ఏ పార్టీలు అయినా సరే నేను ఛాలెంజ్ చేస్తున్నాను, యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఈజ్ ఓన్లీ వన్ సేవియర్ ఇన్ ద వరల్డ్ అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళ కట్లు తెంపుతారు. మరి అంతకుముందు అధ్యక్షుల టైంలో చూసినట్లయితే, ఇప్పుడున్న ప్రజెంట్ అధ్యక్షుల టైంలో చూసినట్లయితే ఎన్నో మరి హిందూ దేవాలయం ధార్మిక సంస్థలు అమెరికా దేశంలో కూడా ఏర్పడి, అలాగే కొన్ని చర్చెస్ను కూడా వాళ్ళు కన్వర్ట్ చేసేసి హిందూ దేవాలయంగా చేస్తున్నారు. కాబట్టి క్రైస్తవులకు మన బాధ్యత ఏంటంటే, వాళ్ళు ఏ కట్టులో అయితే ఉన్నారో, ఏ పాపం అనే బంధకాల్లో, ఏ యొక్క విగ్రహాల బంధకాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం విడుదల చేయాలని చెప్పేసి, అలాగే భూరాజులట యెహోవాను ఆయన అభిషక్తునిగా విరోధంగా నిలబడి ఉన్నారు. భూరాజులు అంటే ఈ భూమి మీద పరిపాలించే వీళ్ళంతా కూడా మరి ప్రధానమంత్రులు అవనాయి, రాష్ట్రపతులు అవనాయి, వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అవనాయి. మన దేశంలో చూసినట్లయితే ఇతర దేశాల్లో కూడా మరి అన్య రాజులు చాలామంది, లేదా అన్య మరి అధికారులు, రాష్ట్రపతులు అవనా, ప్రధానమంత్రులైనా, ఎవరైనా సరే, ప్రెసిడెంట్స్ అయినా సరే, వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఏకంగా కూడంట, ఎస్పెషల్లీ ఈ క్రైస్తవ సువార్తకి లేదా క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అయినప్పటికీ అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చాడు, నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాడు. ఇది ఎవరి గురించి రాయబడ్డాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు. ఇంకా రాబోతున్నాడే 750 సంవత్సరాలకి ఈ భూలోకమైన నరావతారిగా జన్మించబోతున్నాడు.
కాబట్టి నీవు నా కుమారుడు అంటే ఇది మనుషుల గురించి రాయబడింది కాదు. ఎవరైతే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఈ యొక్క మానవ కోటిని ప్రేమించి మరి ఈ మానవ కోటిని పాపము నుండి, శాపము నుండి, జన్మ పాపం నుండి, కర్మ పాపం నుండి విడుదల కలిగి చేయడానికి మానవుడు రక్షించలేడు కనుక, ఎందుకంటే మానవుడు జన్మతః పాపి కనుక పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన కుమారుని రూపాన్ని ధరించుకుని ఆయన రక్షకుడిగా ఈ లోకానికి వస్తున్నాడు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగా, ఇది ఎవరి గురించి రాయబడిందంటే మనము దేవుని మనం అడగాలి. జనాలు మనకు స్వాస్థ్యంగా, సేవకురాట్లకు, సంఘాలకి ఎవరైతే పరిచయం చేస్తున్నారో ఎన్నో జనాలని స్వాస్థ్యంగా ఇన్హెరిటెన్స్గా ఇస్తారని ప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం నిలబడి మనం సువార్తను ప్రకటించాలి. కాబట్టి సరే, ఇక్కడ చూసినట్లయితే 12వ వచనంలో చూసినట్లయితే ఆయన కోపము త్వరగా రగులు కొరును. ఆయన కోపం అంటే పైన చూస్తే భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుచు ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? సంతోషించాలి. ఆయన సన్నిధి అనగా దేవుని సన్నిధి, అక్కడ సంతోషించాలి. దేవుని సన్నిధిలో మాత్రం సంతోషం ఉంటుంది. గృహంలో సంతోషాలు ఉండవు, ఊరిలో సంతోషాలు ఉండవు, అలాగే కుటుంబాల మధ్యన, జనాల మధ్యన సంతోషం ఉండదు. దేవునిలో సంతోషం ఉంటుంది. ఎప్పుడైతే ఆదివారం నాడు ఆ యొక్క పునరుద్ధాన మందు ఎవరైతే దేవుణ్ణి ఆరాధిస్తారో వాళ్ళ హృదయంలో సంతోషం ఉంటుంది, వాళ్ళ కుటుంబంలో సంతోషం ఉంటుంది, వాళ్ళ ఇంటిలో సంతోషం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే చక్కగా చెప్తున్నాడు, కుమారుడిని ముద్దు పెట్టుకున్నది లేని ఎడల. ఏ కుమారుడు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చాడు. 2023 సంవత్సరాల కిందట ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కుమారుడిగా నరావతారికి ఈ లోకానికి వచ్చాడు. మనం ముద్దు పెట్టుకోవడం అంటే ఏంటి? భౌతిక ముద్దు పెట్టుకోవడం కాదు, ఆత్మీయంగా ఆయన మన కొరకు వచ్చాడు కనుక, ఆయన మనం ప్రేమించి వచ్చాడు కనుక ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన ప్రేమించాలి. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన ప్రేమించాలి. కాబట్టి ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి. ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆరాధించడం, అలాగే ఆయన వెంబడించడం, ఆయన రక్షణ మార్గంలో మనం నడవాలి. అలా నడిచినట్లయితే మనము దేవునితో కూడా మనం ఉంటాం. ఈ లోకంలో బాగా జీవిస్తే ఒక 60 సంవత్సరాలు, ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, ఇంకా 6000, 7000 కరోనా లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తాయో తెలియదు, ఇప్పుడెప్పుడు రిలీజ్ అవుతావో తెలియదు. ఆ ఎబోలా అనేది వైరస్ వచ్చేసింది, ఆల్మోస్ట్ కేరళకు వచ్చింది, ఒకరు డెత్ అయిపోయింది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కరోనా లాంటిది కన్నా ఇది ఇంకా భయంకరం. 3 రోజుల్లో డిక్లేర్ అయిపోతాం. సో ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి. కాబట్టి మనం జాగ్రత్త వహించి మనము ఆయన ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన ప్రేమించాలి, ఆయన విడిచిపెట్టాడు. అందుకని అంటాడు యోహాను సువార్త 3:16 కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు, ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక, అంటే నరకానికి పోకుండా నిత్య జీవం. సో ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఎటర్నల్ లైఫ్. కాబట్టి ఆ ఎటర్నల్ లైఫ్లో ఆ నిత్య జీవంలో మనం పొందాలంటే ఆయన మనం ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన మనం ప్రేమించాలి. ఆయన మనం ప్రేమించాడు కనుక ఆయన మనం ప్రేమించినట్లయితే అప్పుడు అంటున్నాడు, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించారు. చూసారా, నువ్వు కుమారుడు కనుక ముద్దు పెట్టుకుపోతున్నట్లయితే త్రోవ తప్పి నశించాడు. ఆయన ఆశ్రయించు వారందరూ, ఎవరైతే ఆ యొక్క యేసు ప్రభు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఆ మార్గంలో వెళ్ళకోకుండా ఆ త్రోవ వేరే త్రోవలో వెళ్ళినట్టయితే నరకానికి పోతారు. కానీ ఎవరైతే దేవుడిని అంగీకరిస్తారో ఆయన ఆశ్రయించు వారందరూ ఎవరట? ధన్యులు. మిగతా వాళ్ళంతా అన్యులు. కాబట్టి ఎవరైతే ఆ కుమారుని ముద్దు పెట్టుకుంటారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని ప్రేమిస్తారో, ఆయన మనం ప్రేమించారు కనుక మనం కూడా ఆయన ప్రేమించబద్దులై ఉన్నాం. ఒకనొకప్పుడు మనం జన్మ పాపం, కర్మ పాపంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రేమించినందువల్ల, ఆయన రక్షించినందువల్ల ఆయన కుమారులకు మనం తీర్చిదిద్దుతున్నాడు. కాబట్టి ఆయన మనం ముద్దు పెట్టుకున్నట్లయితే, అంటే ఆయన మనం సమీపించినట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే తప్పనిసరిగా మనము నిత్య జీవానికి ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులని దేవుడు చెప్తున్నారు. కనుక మనం ధన్యుల జాబితాలో ఉండాలని ప్రభు కొద్దిగా మాటలు చూస్తున్నాం. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన వీరికి దీవించుకుందాం. దేవా, ఈ యొక్క ఆదివారం ఆరాధనలో మరొకసారి ఈ పాదశీలకి రావడానికి ఇచ్చిన వందనాలు. గొప్ప వాళ్ళు కీర్తనలు బట్టి ఆయన మీరు ఆయన పంచబడినందుకు వందనాలు. గొప్ప
ప్రభా ఈరోజు మనకి ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీ స్థితిస్తున్నాం చెల్లించుకుంటున్నాం. మరి ప్రభా మరి అయ్యగారిని ప్రభా మమ్మల్ని తీసుకొచ్చి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా కీర్తన 2వ అధ్యాయంలో ప్రభా మా వివరంగా వివరించిన ఆయన ప్రభా యొక్క ప్రేమను అయ్యా ప్రభా ఎలా మీరు ఎన్నడూ కలుస్తున్నారు ప్రభా మా వివరించిన విధానం బట్టి ప్రభా స్థితిగా చెల్లించుకుంటున్నాం. అదే రీతిలో ప్రభా మిమ్మల్ని మేము స్థితించకుండా మీకు లోపడకుండా ఉన్నప్పుడు ప్రభా మీ యొక్క కోపమైన ప్రబలితో కూడా ప్రభా మీరు ఈరోజు వివరించారు. మీకు ఉన్నారు భయంకరమైన ప్రభా ఆయన లోకంలో ప్రపంచంలో భయంకరమైన వైరస్లు ఆయన ప్రభా మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు తండ్రి మీ ప్రేమ చేత మీ కృప చేత మిమ్మల్ని కాపాడుచు అయ్యా మమ్మల్ని తండ్రి ప్రొటెక్ట్ చేస్తున్న విధాన్ని బట్టి మీకు వందన ఆశీర్వాదాలు తండ్రి. ప్రభా ఈరోజు ఆరాధనలో ప్రభా మీరు మాతో మాట్లాడిన వాక్యం బట్టి మీకు వందనాలు. మా హృదయాలను ప్రభా ఈ వాక్యాన్ని భద్రపరచుకునేసే మీకు మిమ్మల్ని స్థితిస్తూ ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తున్నాయన అయ్యా మీ ప్రేమను ప్రభా మీకు కరుణ కటాక్షను మీ పొందుకునే కృపను ప్రభా మీరు దయచేయండి. దేవుళ్ళలో కూడా ఎంతో ప్రేమించిన ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నారు. అయ్యా ప్రభా మా కోసం ఆయన ప్రియ కుమారుని ప్రభా అయ్యా లోకానికి పంపించి రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మరి ఒకసారి ఆదివారంలో ప్రభా ఈ ఆదివారం జ్ఞాపకం చేసిన విధానం బట్టి మీకు వందనాలు. ప్రభా ఎంతమంది అయితే రక్షించబడలేదు అలాంటి వారి కోసం మేమందరం ప్రార్థించేటప్పుడు మీరు దయచేయండి. ఆ యొక్క ఆరాధనలో అనేక మందిని ప్రభా అట్రాక్ట్ చేయండి ప్రభా. అయ్యా ప్రభు మీరు ఆకర్షించండి వాక్యం ద్వారా తండ్రి. అనేక మంది యొక్క స్థలానికి వచ్చి తండ్రి అయ్యా ప్రభు ఈ వాక్యం విని ప్రభా ఆయన మేలు పొందే కృప మీరు దయచేయండి. ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. అయ్యా వాక్యం నేను వెదజన అయ్యగారిని బట్టి మీకు వందనాలు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. మరి యొక్క ప్రతి అవసరాలను తీర్చండి. మంచి ఆరోగ్యాలతో నింపండి. శిరస్సు బట్టి వారి పాదం పెట్టాలని పోషించండి. ఏ ప్రయాణాలన్నింటిలో తోడేయడానికి పంచున్నాం ప్రభా. మరి ఆరాధన నడిపించిన మిత్రుగాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించుకుంటున్నాం. ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఉన్నారో ప్రభా అయ్యా ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని ప్రభా మీ సేవలు మేము పెడుతున్నప్పుడు మీరు కార్యాలు చేసి మహిళ పొందనుకుంటున్నాం. మీరు సాక్ష్యం ప్రభా అయ్యా మన సాక్ష్యాన్ని మీరు దీవించిపోయినా అయ్యా ప్రభా యొక్క ప్రార్థన రిక్వెస్ట్ మీరు తండ్రి అయ్యా మీరు మన్నించి మీరు అనుగ్రహించి మహిళ పొందనుకుంటున్నాం. మరి నా మీరు తెలుసుకుని పర్యంతం ప్రభా ప్రభు మిమ్మల్ని భద్రపరిచిన నమ్మకంగా ఇచ్చిన ప్రార్థన వేసి పక్షిస్తున్నాము మన పరమ తండ్రి సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడు నక్షత్రుని యేసుక్రీస్తు ప్రభువు వారి కృప పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ప్రార్థించిన దాసులకు ఈ ఆరాధన నడిపించిన దాసులకు అమెరికా దేశంలో ఉన్న కుమారుడు కూటికిను అరుణ్ జ్యోతికిను అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న కుమారుడు ఫ్రాన్సిస్కును మిగతా షైని క్రిస్తులకు ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొపోయినారో వారికి లోకంలో పరిశుద్ధులందరికీ మరొక కుటుంబ సభ్యులకు క్రీస్తు రాకడ పర్యంతము తోడై నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కార్యములను దేని మరవకు. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయం కలుగు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. Praise